అందరికీ నమస్కారం అండి. ఏంటి చే వీడు వాల్పేపర్ పెట్టుకున్నాను కానీ మనశ్శాంతి ఉండలేదబ్బా. 10 సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్గా చేసి అప్పులు చేసి వెళ్ళిపోయాడు. ఆ ప్రెసిడెంట్ వెనకాల తిరిగి నన్ను ఆంధ్ర అట్టుకుని పాలేరుతనం చేయించుకుంటున్నాను. ఎలాగైనా ఫోన్ చేసి ఊరు రప్పించి మరి వీటితో సంకలనం నాకెత్తాను. ఓసారి అయితే వీడికి ఫోన్ చేద్దాం. హలో, నమస్కారం అండి అయ్యారు. నమస్కారం నమస్కారం రా. ఏంటండి అయ్యారు, ఎలా ఉన్నారండి? బాగున్నాం కానీ విషయం ఏంటో చెప్పు. ఏం లేదండి, సడన్గా గుర్తొచ్చారండి బాబా. ఏంట్రు సడన్గా గుర్తురావకరా? ఎప్పుడు గుర్తురాను కదా నీకు. ఏముందండి అయ్యారు, ఈ మధ్యన గుర్తొచ్చేస్తున్నారండి. అలా కాదు కానండి, ఊళ్ళో విషయం జరిగిందండి బాబా. ఏంట్రా? మీరేమో 10 సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్గా చేసి ఆలయాలు అప్పులు చేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు. వీళ్ళేమో మీ వెనకాల తిరిగినందుకు నన్నట్టుకుని మొత్తం పామేస్తారు అయ్యారు. అబ్బే, అంత జరిగింది ఏంట్రా? మరి జరగదేంటండి, అందరూ వాడేసి చివరికి పాలేరుతనం చేస్తున్నారండి. అప్పులు నాతో కట్టిస్తున్నారు అయ్యారు. దయచేసి నా కోసం మా ఊరు వచ్చేయండి అయ్యారు. అబ్బే, అది జరగని పని రా కదవా. నాకు తెలుసండి మీరు నన్ను మోసం చేశారని. అలా కాదు కానండి, విషయం అది కాదండి, నేను ఫోన్ చేసింది అందుకు కాదండి బాబా. మరి ఏంట్రా? ఏం లేదండి, మన ఊర్లోని ఆ సూర్యగడి పిల్లం సత్తిగడితో లేచిపోయిందంటండి. వాళ్ళే లేచిపోతూ నువ్వు నాకు ఫోన్ చేయవేంటి? వాళ్ళు లేచిపోరు అంతా బాగానే ఉందండి, కానీ ఊళ్ళో జనాలు మటుకు మీకోసం మాట్లాడుకుంటున్నారండి. అబ్బే, అంత కూడా జరిగింది ఏంట్రా? అయినా వాళ్ళలో తప్పిపోతే నా కోసం మాట్లాడుకోవడం ఏంట్రా? ఏం లేదండి అయ్యారు, మీరు ఏదో వీడియో తీసారంట కదండి ఆ టైంలో, అది ఇప్పుడు వైరల్ అయిపోతుందండి బాబా ఊరు అంతానే. ఏ వీడియోరా బాబా? ఏమోనండి, మీరు ఏదో ఆహా ఇహు ఊహు అని ఏదో పాడినట్టు ఏదో వీడియో ఉందండి. మరి దాన్ని బట్టి అయితే ఆ సత్తిగడు తప్పించుకుని పోడు, అందరూ అమ్మాయి మీ దగ్గరికి వచ్చిందని మీ మీద అయితే నగేహించారండి మరి. అబ్బే ఒరే, అలా కాదు కానీ ఆ రోజు చూసేకి అగ్రహం మొదలైన పాటెట్టి డ్యాన్స్ చేయమందిరా. అది వీడియో తీసి అందరికీ చూపిస్తా అనుకోలేదురా. మరి ఏముందండి, అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలండి. అందుకే నేను ప్లాన్ వేసాను, అది మీరు పర్ఫెక్ట్గా చేస్తే మీకు ఏ గొడవ ఉండదండి. ఏంటో చెప్పరా బాబు. మీరు అర్జెంటుగా వచ్చేసి మన ఊరు వచ్చారంటే నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదని ఓ సంతకం పెట్టేసి వెళ్ళిపోండి. మీ జోలికి ఎవడు రాడు, మీ వెనకాల నేను ఉంటాను. ఒరే సిట్టు బాబుగా, ఎంత పని చేయవరు ఎదవా. శివరాఖరికి నన్ను ఊరు రప్పిస్తున్నావురా. సరే, రేపు వచ్చేస్తున్నాను తట్టపుట్ట చదువుకుని నా పిల్లల్ని ఏం చేసి. సరేనా ఇగరు, మీరు రండి, మీరు రావాలండి, రండి రండి రండి. అదేంటి సంగతే, మొత్తం వీడు అప్పులు చేసి ఊళ్ళోకి వెళ్ళిపోతే జనాలు అందరూ నన్ను అట్టుకున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఇలా చాలా రిస్కులు గొడవలు జరుగుతున్నాయండి బాబు ఊళ్ళోని. మరి ఇదంతా పక్కనెడితే ఒక విచిత్రమైన కథ చెప్తాను ఏనండి. ఇప్పుడు అందితే తల లేదంటే తోక అన్నట్టు ఉద్యోగం వచ్చిదా నువ్వే కావాలి నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడండి ఒక ఆయన. మరి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదు అన్నాడంటండి. మరి ఆ మహిళ ఆవేదన ఊరుకుంటుందా? రోడ్డు మీద అడిపోయి రంకులు వేస్తుంటే మరి అందరికీ గందరగోళం అయిపోతుందండి. మరి ఆ వీడియో ఏమైంది, ఎక్కడ జరిగింది ఒకసారి చూసాను. మరి నేడు ప్రేమ దోమని తిరిగే నెబ్బా నిబ్బిలికి ఈ వీడియో ఆదర్శమండే. ఏం లేదండి, భీమవరానికి చెందిన మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగి ఉదయ్ అనే ఒక ఆయన మాధవి అనే అమ్మాయిని ప్రేమించాడంటండి. మరి అమ్మాయి అయితే నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి 10 ఏళ్ళ నుంచి ప్రేమలో ఉన్నారండి. మరి మాధవి అనే అమ్మాయి నమ్మి 10 ఏళ్ళు అయితే ప్రేమించిందంటండి. ప్రేమించిన తర్వాత ఉద్యోగం రాగానే మున్సిపల్ ఆఫీసులో ఈ ఉదయ్ అనే వ్యక్తి వదిలేయడంటండి. మరి ఈ విషయం తెలిసిన మాధవి బాధపడి నేను ఎక్కడికైనా వెళ్తానని చెప్పి మీడియా ముందు ప్రచారాలు అయితే స్టార్ట్ చేసిందండి. నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు, కానీ పెళ్లి చేసుకుంటలేదని చెప్పి ఆవిడైతే ఆవేదన వ్యక్తం పడుతుందండి. మరి దానికోసం నేను ఎక్కడికైనా వెళ్తానని చెప్పి పశ్చిమ గోదావరి కలెక్టరేట్ దగ్గరికి వెళ్తాకి సిద్ధమైందండి. ఎంగేజ్మెంట్ రింగులు కూడా తీసుకుని పెళ్లికి అన్నీ సిద్ధమైనట్టు తెలిసి మళ్ళీ పెళ్లి చేసుకుని అని చెప్పేసి అన్నాడంటండి. ఈ వీడియో నెట్ అండ్ వైరల్ అవడంతో అందరూ ఈ రోజుల్లో ప్రేమ అనేది ఏం లేదని చెప్పి చాలామంది కామెంట్లు పెడతారండి. మరి మాధవి అనే ఆవిడ అసలు వదిలేలా లేదండి. అదండి మరి సంగతి. అదేంటి మరి సంగతే. మరి ఇప్పుడు ఈ వార్త విన్నారంటే ఇదేంట్రా ఇలా జరిగింది అనుకుంటారండి బాబా. ఇప్పుడు సాధారణంగానే పిల్లలు అలా తప్పిపోతూ ఉంటారండి, కిడ్నాప్లు ఏమి చేస్తూ ఉంటారండి జనాలు. మరి అలా కిడ్నాప్లు చేసి తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారండి, మమ్మే డాడీ అని చెప్పి వాళ్ళే సహకరించడం ఏదో చేస్తూ ఉంటారండి జనాలు పిల్లలు. మరి అలా కాకుండా
ఇక్కడ ఒక వింత చరిత్ర జరిగిందండి. అదేంటో చూసేయండి. సాధారణంగా పిల్లలు భూసోడిని ఎవరినైనా చూస్తే దరిదాపుల్లో కూడా కాపాడరండి మరి. ఆయ్ మరి అలాంటిది ఒక విచిత్రం ఎంతగా జరిగింది ఓసారినండి. జైపూర్లోని అంటే రాజస్థాన్ జైపూర్లోని పృథ్వీ అనే 3 ఏళ్ల అబ్బాయిని ఓ కిడ్నాపర్ అయితే కిడ్నాప్ చేశారండి. ఈ విషయం తెలిసిన వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారండి. మరి వాళ్ళైతే గాలించి మొత్తానికి 14 నెలల తర్వాత మొత్తం ఆ పిల్లోడిని ఆ కిడ్నాపర్ని పట్టుకున్నారండి. పట్టుకుని ఆ పిల్లోడిని వాళ్ళ అమ్మాలకి చెప్తుంటుంటే మరి ఆడు చూడండి ఎలా పేసి పెడుతున్నాడు. అదేంటి మరి సంగతి. కిడ్నాపర్ ఎంత బాగా చూసుకుని ఉంటాడో అని ఈ వీడియో వైరల్ అవడంతో జనాలు అందరూ కామెంట్లు పెట్టేస్తున్నారండి. మరి నిజంగా కిడ్నాపర్ బాగా చూసుకోబట్టే కదా అలాగే ఎడుతాడు. మరి అదేంటి మరి చూడండి అసలు రానంటున్నాడు. ఇలాంటి సంఘటనలో ఇంకా ఎన్ని చూడాలో అని మొత్తం నవ్వుకుంటా జనాలు ముందుకు పోతున్నారండి. ఆయ్ అదేంటి మరి సంగతే. ఇప్పుడు చెప్పబోయే ఒక ఆయన చాలామంది నిబ్బీలకి ఆదర్శప్రాయుడండి బాబా. ఎందుకు ఏమైందంటారా, అన్నీ ఉండి దగ్గర పెట్టేసి ఈ నెబ్బా నిబ్బీలకి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పెట్టేస్తారండి. అన్నీ దగ్గర పెట్టేసి మొత్తం అన్నీ చదువుకోరా బాబు, ఇగో ఆ ల్యాప్టాప్ ఇదిగో ఇది అదిగో అదని చెప్పి మొత్తం చాలా చక్కగా చదివించేస్తూ ఉంటారండి. వీళ్ళు చదివించే సంగతి పక్కన దేవుడు ఎరుగు, వాళ్ళు చదవాలి కదా ఫస్ట్. అలా చదవకుండా చాలామంది అయితే ఇప్పుడు నెబ్బా నిబ్బీలు ప్రేమ దోమ చెత్త చేద్దాం అని అట్లా వెనకాల పోతున్నారు. మరి ఇప్పుడు చెప్పబోయే ఒక ఆయన కోసం మీరు విన్నారంటే జీవితంలో ఒక్కసారైనా ఆయన చూడాలరా అనిపిస్తుందండి. మరి అలాంటి వాడు ఏ పరిస్థితులు సహకరించబోయినా మరి ఎలా ఏం కొట్టాడో ఏ సాధించాడో సార్ చూశాను. మరి చాలామంది నెబ్బా నిబ్బీలు చదువుకుంటారని తల్లిదండ్రులు అన్ని ఇచ్చినా ఎవడో చదువుకోడండి. ఎదుగో ఆట పాట అని చెప్పి లేదా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి లవ్ గివ్ అని చెప్పి తిరుగుతూ ఉంటారండి. మరి అలాంటిది ఏ సపోర్టు లేకపోయినా రోడ్డు మీద సమోసాలు అనుకుంటూ నీటిలో ర్యాంక్ కొట్టాడండో. 720 మార్కులకి 664 ఆల్ ఇండియా ర్యాంక్ అయితే సాధించాడండి. మరి దాన్ని బట్టి అయితే ఈ ర్యాంకర్ సాధించడంతో నెట్టంట ఈ వీడియో వైరల్ అయిందండి. ఓ రిపోర్టర్ ఆయన దగ్గరికి వెళ్ళి సమోసాలు అమ్ముతుండగా ఆ వీడియో తీస్తుంటే నువ్వు చాలా మంచి పని చేయో మొత్తం పొగుడు పడేస్తున్నారండి. డాక్టర్ కావాలనే లక్ష్యంతో అడ్డంకులు ఎన్ని వచ్చినా సరే కష్టపడి మరి మొత్తానికి అయితే ఎంబీబీఎస్ సీట్ కొట్టేయడండి. అదేంటి మరి సంగతే. చాలామంది సోషల్ మీడియాలో అయిపోవడానికి ఏదో పెద్ద ఫేమస్ అయిపోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. మరి అలాగా చాలామంది ఫెయిల్యూర్లు అయితే చూసామండి. మరి మనం ఓసారి అయితే ఆ కోల్కతాలో ఎవరో సెల్ఫీ తీసుకుంటుంటే చెరువులు వరదల్లో కొట్టుకుపోయినట్టు మనం చాలా వార్తలు అయితే చూసామండి. మరి అలాగే హైదరాబాద్ నుంచి టూర్కి వెళ్తున్నాం కాబట్టి సెల్ఫీ తీసుకుంటున్నట్టండి. సెల్ఫీ తీసుకుంటుందో అక్కడ తాగిందేటి ఆ సెల్ఫీ తీసుకుంటుందో వాడు కాళ్ళు అడిపోయింది అంటండి. మరి ఆవిడది ఎత్తగా 30 దెబ్బలు పడ్డారో ఆ వీడియో ఒకసారి చూసండి. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి ఏయో చేసేస్తున్నారండి. మరి అలాంటిది చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చేసే స్టంట్లలో చాలామంది పాపం ప్రాణాలు కూడా కోల్పోయారండి. మరి అంత అయితే జరగలేదు. మరి ఒకసారి ఈ వీడియో చూడండి. బ్రిడ్జ్ పై నుంచి ఓ యువతి సెల్ఫీ తీసుకుంటుంటే కాలువలో కొట్టుపోయిందండి. సెల్ఫీ తీసుకుంటూ అందులో పడిపోయిందండి. మరి ఈవిడేమో హైదరాబాద్ నుంచి ఏపీకి అయితే వచ్చేసిందండి. ఈ క్రమంలో నాగార్జున సాగర్లో ఉన్నటువంటి ఎడంకాలు పక్కన ఓ సెల్ఫీ తీసుకుంటానికి ప్రయత్నించినప్పుడు కాలు జారి కాలువలో పడిపోయిందండి. మరి బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి చాలామంది ఎవరైతే గజగీతగాళ్ళు ఉంటారో వాళ్ళందరూ దూకి ఆ అమ్మాయిని మొత్తం ఈడ్చుకొచ్చి లాక్కొచ్చారండి. మరి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఎలా లాక్కొస్తున్నారో అది. మరి దాన్ని బట్టి పోలీసులు అయితే అందరూ వచ్చి జాగ్రత్తగా వ్యవహరించబోతే ఇలాంటివి వస్తూ ఉంటాయని చెప్పి సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో అందరూ ఇలాంటి కామెంట్లు పెడతారండి. మరి పోలీసులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి హెచ్చరించారండి. ఈ వీడియో నెట్టింటి వైరల్ అవడంతో అందరూ నవ్వుకుంటున్నారండి. మరి మన ఆంధ్రప్రదేశ్ అంటేనే మరి పాడి పంటలు పచ్చ పొలాలండి. సస్యశ్యామలంగా ఉంటుందండి మన ఆంధ్రప్రదేశ్. మరి మామూలుగా ఉండదు. ఎక్కడ మా కోనసీమ కొంగు బంగారు లాంటి రత్నాలు వరిసేళ్ళండి మరి పచ్చదనంతో నిండిపోయినాయి కదా. మరి అలా అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఒక మంచి కార్యక్రమానికి అయితే ఈరోజు శ్రీకారం అయితే చుట్టారండి. ఏం లేదండి, ఏటా మనిషికి ఈ మనిషి మానవ మనుగడ బతుకుతున్నందుకు ఓ 2 మొక్కలైనా నాటాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారండి. మరి తప్పకుండా నాటండి. నేను కూడా ఇప్పుడు ఈ వీడియో అయిపోయినట్టు వెళ్ళి నాటేస్తూ ఉంటాను. మరి అదేంటి సంగతే. ఖచ్చితంగా అందరూ మొక్కలు నాటండి, మరి పెంచండి. మరి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో ఒకసారి చూసేస్తారు రండి. మరి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు
మరో మంచి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారండి. ప్రతి ఒక్కరు ఏటా 2 మొక్కలు నాటాలని చెప్పి వాళ్ళైతే సందేశాన్ని ఇచ్చారండి. మన మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో ఎకో పార్కులో నిర్వహించిన వన మహోత్సవంలో సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారండి. అక్కడ వీరిద్దరూ కూడా యాప చెట్టు, రావి చెట్లు ఇవన్నీ నాటారండి. మరి రాష్ట్రంలో పచ్చదనం 50% పెరగాలని వాళ్ళైతే ఒక ఎయిమ్ అయితే పెట్టుకున్నారండి. ఏటా ప్రతి ఒక్కరు 2 మొక్కలు నాటాలని చంద్రబాబు నాయుడు గారు అయితే పిలుపునిచ్చారండి. పచ్చదనం ఆవశ్యకతను విద్యార్థులు గ్రహించేలా అందరూ సూచించాలని చెప్పి అటువంటి పాఠ్యాంశాలన్నీ పాఠాల్లో రావాలని చెప్పి ఆయన అయితే సందేశాన్ని ఇచ్చారండి. మన ఆంధ్రప్రదేశ్ అంటేనే పాడి పంటలు పచ్చపోలాలండి. దాంట్లో ఏముందండి, సహజ అందాలతో వచ్చే అనుభూతి ఎంతో సంతృప్తినిస్తుందని పవన్ గారు అయితే ఆయన మంచి మాటల ద్వారా చెప్పారండి. మరి దాన్ని బట్టి అయితే అందరూ ఏటా 2 మొక్కలు కాపునే ఒక మొక్క అయినా కనీసం నాటండి. అదేంటి మరి సంగతే. ఈ సిట్టుబాబు కబుర్లనే ఈ అందమైన ఎపిసోడ్ చూసేసి మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి చెవులారైన మనసారా చూసి అందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉంటానండి మరి.